నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి అవుతుందని, 100 సంవత్సరాల్లో ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించడం జరిగిందని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ అన్నారు. అద్దంకి పట్టణంలోని శ్రీనగర్లో ఉన్న సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆదివారం అద్దంకి నియోజకవర్గం స్థాయి సిపిఐ పార్టీ నాయకులు సమావేశాన్ని ఏర్పాటు చేయగా జిల్లా కార్యదర్శి సింగరకొండ మాట్లాడుతూ సిపిఐ పార్టీ కార్మికులు కష్టజీవుల కోసం, పేద ప్రజల కోసం అండగా ఉండి పోరాటం చేస్తుందని, కార్మికుల చట్టాలపై పోరాటం చేయటంలో సిపిఐ ముందుందని చెప్పారు. సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు అవుతున్న తరుణంలో అద్దంకి నియోజకవర్గం వ్యాప్తంగా జెండా ఆవిష్కరణ, ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించబోతున్నారని, ప్రజల పార్టీ నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నా పేరు తన్నీరు సింగరకొండ, సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అద్దంకి నియోజకవర్గ విస్తృత కౌన్సిల్ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 100వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా, పార్టీ ఉన్న శాఖలలో కూడా బహిరంగ సభలు, ర్యాలీలు, జెండాలు ఎగరవేయటం కార్యక్రమాలను విస్తృతంగా జనాల్లోకి, కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 100 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాల నుంచి బడుగు బలహీన వర్గాల కోసం, కష్టజీవుల కోసం, అనునిత్యం కార్మిక వర్గాల కోసం అనునిత్యం పాటుపడతా అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించిన ఘనమైన చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి జనాలందరూ తీసుకుపోవడం జరుగుతూ ఉంది. రేపు సోమవారం 9వ తారీఖు భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ పార్టీ ఈ దేశంలో అనిల్ అంబానీ, ఆదానీలు దేశాన్ని దోచుకోవడంతో పాటుగా మన రాష్ట్రాన్ని 1750 కోట్లు అవినీతి చేశారని చెప్పి, గత ప్రభుత్వంలో చేశారని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా అమెరికాలో న్యూయార్క్ రాష్ట్రంలో ఆదాని మీద అవినీతి కేసు వేయడం జరిగింది. మన రాష్ట్రంలో, మన దేశం మొత్తం మీద 2100 కోట్ల అవినీతి జరిగితే మన రాష్ట్రంలోనే 1750 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇంతవరకు వాళ్ళ మీద ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఆదానిని అరెస్ట్ చేయాలని చెప్పి రేపు 9వ తారీఖున అన్ని మండల కేంద్రాల వద్ద నిరసన ప్రదర్శనలు, వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు చంద్రబాబు నాయుడు అధికారంలో రాకముందు మేము విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పడం జరిగింది. కానీ 25 సంవత్సరాల పాటుగా, భవిష్యత్తులో 25 సంవత్సరాలు కరెంట్ ఛార్జీలు పెంచడానికి పూనుకున్నారు. ఈ నెల నుంచే కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నాయి. ఈ కరెంట్ ఛార్జీలకి పెంచిన దానికి వ్యతిరేకంగా కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ దేశంలో అవినీతి, ఈ రాష్ట్రంలో ఉన్న అవినీతి గత ప్రభుత్వాలు చేసినాయని చెప్పి చెప్పడం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు చెప్పడమే కానీ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోకుండా కాలక్షేపం చేస్తూ ఉన్నాయి. వాళ్ళు నిజంగా అవినీతి చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో రైతులు, కార్మికులు, అనేక విద్యార్థులు, యువకులు, మహిళలు, దళితుల మీద దాడులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో పాటుగా మన జిల్లాలో కూడా నిన్నే చంద్రబాబు నాయుడు మన బాపట్ల జిల్లా పర్యటనకి బాపట్ల రావడం జరిగింది. సింగరకొండలో ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ విశ్వబ్రహ్మణ అన్నదాన సత్ర కమిటీ ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పొన్నపల్లి బ్రహ్మానంద, దంతనాల కనకరత్నచారి బరిలో ఉన్నారు. అన్నదాన కమిటీకి సంబంధించి మొత్తం 2350 ఓట్లు ఉండగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాధారణ ఎన్నికలు లాగానే ఇరువురి అభ్యర్థుల తరపున ఏజెంట్లు ఎన్నికల అధికారిని నియమించుకొని ఎన్నికలు జరిపారు. ఎక్కడా ఎటువంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు భద్రత కల్పించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నదాన సత్రం అధ్యక్ష పదవికి పోటీ పడడంతో ఎన్నికల ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకోవాలని నిర్ణయించుకొని ఈ ప్రక్రియ చేపట్టారు. కౌంటింగ్ తదుపరి గెలిచిన అభ్యర్థిని ప్రకటించనున్నారు. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి విశ్వబ్రాహ్మణులకు సంబంధించినటువంటి ఎన్నికలు స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఓట్లు మొత్తం వచ్చేసి 2350
ఓట్లు. దాంట్లో 2 బూతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక బూత్లో 1 నుంచి 1200 లోపు, రెండో బూత్లో 1201 నుంచి 2350 వరకు చేయడం జరిగింది. ఇప్పటివరకు పోలైన ఓట్లు 250 ఓట్లు పూర్తయినాయి. ఈ సమయానికి వచ్చేసి ఎన్నికలు బాగా సజావుగా జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చేసి పోలింగ్ ఆఫీసర్స్ బూత్కి వచ్చేసి 4, ఏజెంట్లు 4 ఏర్పాటు చేయటం ఉంది. 2 బూతుల్లో పోలింగ్ మాత్రం బాగా సజావుగా జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అయ్యి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. 6 గంటలకి ఎంతమంది లోపల ఉంటే కీలో వాళ్ళ వరకు అలౌట్ చేయడం జరుగుతుంది. 6 గంటల తర్వాత ఎవరిని కూడా అలౌట్ చేయడం జరగదు. అభ్యర్థులు ఎంతమంది? 2 అభ్యర్థులు నిలబడ్డారు. ఆ 2 అభ్యర్థులకి ఏర్పాటు చేయడం. చెప్పండి సార్, మీ నెంబర్ చెప్పండి. 393 సామంతపురం హనుమంతరావు. ఓకేనా? కొంచెం స్లో వాళ్ళు. 391 సౌండ్ వస్తుంది. 22. సింగరకొండలోని విశ్వబ్రహ్మణ అన్నదాన సత్ర కమిటీ ఎన్నికల్లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అద్దెకి చెందిన సానాల వెంకట సూర్యాచారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్ళగా స్థానికుడు కాదు, ఆధార్ కార్డు ఇక్కడిది కాదు అని ఏజెంట్లు వంక పెట్టడంతో
వెంకట సూర్యాచారి ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. అంతలోకి పోలీసులు చేరుకొని వెంకట సూర్యాచారిని బయటికి పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాన సత్ర కమిటీ ఎన్నికల పేరుతో తన వద్ద 75,000 రూపాయలు వసూలు చేసినప్పుడు ఆధార్ గుర్తుకు రాలేదా, నామినేషన్కు 15,000 రూపాయలు తీసుకున్నప్పుడు ఆధార్ చెల్లలేదా అని ప్రశ్నించారు. ఎన్నికల విషయంలో అందరూ కుమ్ముకు అయ్యి సత్రం నిధులు గోల్మాలు చేసేందుకు సిద్ధమయ్యారని సూర్యాచారి మండిపడ్డారు. కావాలని ఓటు వేయకుండా తనను పోలీసులు ఎన్నికల సిబ్బంది అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ విషయంపై స్పందించిన పోలింగ్ అధికారి కందుల గంగాధర్ వెంకట సూర్యాచారిని పిలిపించి ఆధార్ కార్డు మరియు ఓటర్ల జాబితాలో పేర్లు ఉందో లేదో పరిశీలించి ఏజెంట్తో మాట్లాడి సూర్యాచారి ఓటు హక్కును వినియోగించుకునేలా చేశారు. కొండ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి సత్రానికి ఎలక్షన్లు పెట్టి నా దగ్గర 75,000 రూపాయలు డబ్బులు తీసుకున్నప్పుడు ఆధార్ కార్డు చెల్లదని ప్రస్తావన చెప్పలేదు. తర్వాత నామినేషన్కి 15,000 రూపాయలు తీసుకొని అప్పుడు చెల్లలేదని చెప్పలేదు. చివరికి మొత్తం డబ్బులు తీసుకున్న తర్వాత నీది చెల్లదు అని చెప్పి డబ్బులు మాత్రం 15,000 రూపాయలు మాత్రం ఇచ్చారు, 75,000 మాత్రం ఇవ్వలేదు. తర్వాత చెల్లదని రిజెక్ట్ కొట్టి వీళ్ళందరూ కుమ్మక్కై 3 సంవత్సరాల నుంచి అటు ఇటు తప్పింపులు పడి సత్రానికి ఎంతో ఆదాయం వస్తుందని చెప్పి వీళ్ళందరూ లెక్కలేసుకొని ఒక ఎలక్షన్ చేసి ఒక్కొక్కరు 5 లక్షలు ఖర్చు పెట్టి దాంట్లో ఆదాయం మొత్తం తినాలనే ఉద్దేశంతో ఎలక్షన్ పెట్టుకొని రాజీలు చేసుకొని కుమ్మక్కలయ్యి చివరికి నేను అడ్డొస్తానని చెప్పి నన్ను తప్పించి ఏదో విధంగా ఆధార్ కార్డు 3 సంవత్సరాల నుంచి నేను మార్చుకున్నా. దాన్ని వీళ్ళు ప్రతి ఒక్కటి నన్ను మభ్యపడతారనే ఉద్దేశంతో ప్రాసెసింగ్ కాగితం ఒకటి, ఒరిజినల్ సర్టిఫికేట్ ఒకటి తీసుకొని చూపించే లోపల ఎలక్షన్లు ఇప్పుడు పెట్టుకున్నారు. కొమ్మక్కలయ్యి అంత రాజీలు చేసుకొని ఇప్పుడు పెట్టుకున్నారు. ఇప్పుడు నా ఓటు హక్కును కనీసం ఓటు హక్కును వినియోగించుకోవడానికి దీంట్లో కాగితం ఇచ్చారు. దీంట్లో ఆధార్ కార్డుతో సహా పూర్తిగా వెళ్ళాను. కానీ ఇంతకుముందు నన్ను వీళ్ళు గందరగోళంగా అవమానించి గందరగోళంగా చేసినందుకు ఒక్కొక్క ప్రూఫ్ చూపిస్తున్నాను. నేను అడిగే ప్రశ్నలు చెప్పబోయే లోపలే, వాళ్ళు అడిగే సమాధానాలు చెప్పబోయే లోపల ఒక్కొక్క ప్రూఫ్ చూపిస్తున్నాను. కాబట్టి ఈ మధ్యలో ఒక అధికారి, పోలీసు అధికారి వచ్చి నన్ను గందరగోళంగా కొట్టి బయటికి తరిమాడు. ఇది ఎంత మాత్రం కరెక్టు? సత్రానికి సంబంధించి అతను ఎంత డబ్బులు తీసుకొని నన్ను కొట్టాడు అనేది నాకు అర్థం కావట్లేదు. నేను చేసిన తప్పేంది? 75,000 డబ్బులు ఇచ్చినప్పుడు చెల్లాను, 15,000 ఇచ్చినప్పుడు చెల్లాను, వాళ్ళు చెప్పినట్టు ఆధార్ కార్డు తీసుకొచ్చినప్పుడు చెల్లాను. ఇది ఓటుకు మాత్రం నన్ను ఓటు వేయనీయకుండా బయటికి ఈడ్చి కొట్టారు. రికార్డు మొత్తం ఆడుంది, సీసీ కెమెరాల్లో ఉంది. నేను చేసిన తప్పేంది? ఈ విశ్వబ్రాహ్మణ సత్రంలో ఏం జరుగుతుంది? దీనికి ఎంత ఆదాయం వస్తుంటే ఇంతమంది కలిసి ఎంత ఆదాయం దోచుకోవడానికి వేసిన మాస్టర్ ప్లాన్ ఇది మాస్టర్ భయంకరమైన ప్లాన్. ఇది పెద్ద స్కాము. దీన్ని ఇమీడియట్లీగా గవర్నమెంట్ వాళ్ళు వచ్చి స్వాధీనపరచుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఒక ముప్పు 20,000 కానీ తీసుకున్నారు, 60 పైసలు తీసుకున్నారు. తర్వాత 15,000 రూపాయలు నామినేషన్ చెల్లిందని చెప్పి వాళ్ళ దగ్గర సభ్యత్వం పెట్టుకొని ఈ ఆధార్ కార్డు వాళ్ళ వాటి కోసం వ్యతిరేకంగా పెట్టి చేశారు. స్వామి మిగతా డబ్బులు పెట్టుకోవాలి. ఇలా నేను 17 సంవత్సరాలు చూపిస్తా.
అధికారులు ఇదిగో అన్ని చేంజ్ చేసుకొని కేసుకొని చూపిస్తున్నా ఒప్పుకోవట్లేదు చేంజ్ చేసుకున్నారు అనవసరంగా నేను కేసు పెడతా ఇది ఆధార్ కార్డు చదువుతున్నారు నన్ను చేంజ్ ఎందుకు చేసుకున్నారు వింటున్నావా అసలు నన్ను విన్నావా నేను చెప్పేది విన్నావా వాళ్ళు చెప్పండి నేను కొట్టవా డబ్బు 75,000 నష్టపోయా స్వామి ఈ స్వామి చేంజ్ చేసుకున్నారు చెయ్యం చేసుకోలేదు చెయ్యెందుకు చేసుకున్నాడు బయట పంపించాడు ఎస్కాట్ ఎందుకు ఎందుకు కొట్టాడు ఊరకు నోరు మనం మాట్లాడబాక నేను ఓటు చేయడానికి వచ్చాను ఓట్ లేదు కదా ఇంకెళ్ళి బయటకు వెళ్ళా చూపిస్తా ఆధార్ కార్డు నేను ఇప్పుడు ఆధార్ కార్డు చూపిస్తాను నేను జిరాక్స్ అన్ని మార్చుకొని వచ్చాను స్వామి చూపిస్తాను నువ్వు కొట్టాల్సిన అధికారం ఏంటి ఎవరు కొట్టలేదు నన్ను ఎందుకు కొట్టారు కొట్టలేదు 75,000 రూపాయలు చెల్లి ఆయన ఎట్టించేది లేదు నాకు తెలియదా నాకు చేసిందా వాళ్ళు స్వామి ఇప్పుడు పనికిరాదన్నావు నేను ఆల్రెడీ ఆధార్ కార్డు మార్చుకొని వచ్చాను చూపించే టైంలో నేను ఎందుకు చేంజ్ చేసుకున్నారు సింగరకొండ వద్ద ఉన్న కేఆర్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జవహర్ నాలెడ్జీ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి ఇంటర్ డిగ్రీ బి ఫార్మసీ పూర్తి అయిన మరియు డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. జాబ్ మేళకు వచ్చే వారి వయసు 18 నుంచి 35 సంవత్సరాలు ఉండాలన్నారు. జాబ్ మేళాలో గ్లోసరీ స్టాప్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఏవి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, అపోలో ఫార్మసీ, ముత్తూట్ మినీ బ్యాంకు నుంచి ప్రతినిధులు హాజరయ్యి విద్యా అర్హత, ప్రతిభ మరియు అనుభవం ఆధారంగా విద్యార్థిని ఎంపిక చేసుకుని 12 నుంచి 20,000 రూపాయల వేతనం ఇవ్వడం జరుగుతుందన్నారు. 9వ తేదీన ఉదయం 12 గంటల లోపు కేఆర్కే కళాశాలలో వారి వివరాలు నమోదు చేసుకోవాలని ప్రిన్సిపల్ మోహన్ రావు చెప్పారు. నేను డాక్టర్ వేల్పుల మోహన్ రావు, ప్రిన్సిపల్ కేఆర్కే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అద్దంకి. మా కళాశాలలో జేకేసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జాబ్ మేళా 9/12/24న నిర్వహించబడును. ఈ జాబ్ మేళాలో 4 కంపెనీలు పాల్గొనడం జరుగుతుంది. ఒకటి గ్లోసరీ స్మాల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్, 2 ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, 3 అపోలో ఫార్మసీ, 4 ముత్తూట్ మినీ ఫైనాన్స్ లిమిటెడ్. ఈ 4 కంపెనీలు కూడా ఆ రోజున జాబ్ మేళా వీరి ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేసే విద్యార్థుల కనీస వయసు 18, గరిష్ట వయసు 35 అయి ఉండాలి. విద్యార్హతలు 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ మరియు బి ఫార్మసీ చదువు కంప్లీట్ చేసిన వారు కూడా అర్హులు. వారి యొక్క టాలెంట్ని బట్టి కనీస వేతనం 12,000, గరిష్ట వేతనం 20,000 దాకా ఉంటుంది. ఈ జాబ్ మేళాలో పాల్గొనదలిసిన విద్యార్థులు వారి యొక్క సర్టిఫికెట్స్, జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు మరియు పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకొని హాజరు కాగలరు. మేము ఆల్రెడీ అడ్వర్టైజ్ చేసిన వెబ్సైట్ని క్లిక్ చేసి వారి యొక్క ఆ పర్టికులర్స్ని పూర్తి చేయవచ్చును. అలాగనే ఈ జాబ్ మేళాకి 9వ తారీఖున 9:30 గంటలకు మా కళాశాల యందు హాజరై ఈ జేకేసీ కోఆర్డినేటర్ డాక్టర్ షర్మిలారాణి గారు, అదేవిధంగా ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ శ్రీ శిఖామణి గారు మరియు జేకేసీ మెంటర్ శ్రీ రమేష్ గారిని సంప్రదించగలరు. అందరూ ఈ జాబ్ మేళాలో పాల్గొని జాబ్స్ సంపాదించగలరని ఆశిస్తూ ఇట్లు డాక్టర్ వేల్పుల మోహన్ రావు, కేఆర్కే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అద్దంకి. సింగరకొండ వద్ద ఉన్న ఇండోర్ స్టేడియంలో ఈ నెల 7, 8 తేదీలలో లోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో డాక్టర్ ఫణీంద్రబాబు సౌజన్యంతో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పోటీలు ఏర్పాటు చేయగా వివిధ ప్రాంతాల నుండి 100 టీములు పాల్గొన్నాయి. ఫైనల్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. పోటీలలో ప్రథమ బహుమతి 10,000 రూపాయలు, రెండవ బహుమతి 8,000 రూపాయలు, మూడవ బహుమతి 6,000 రూపాయలు, నాలుగవ బహుమతి 4,000 రూపాయలు, 5వ బహుమతి 3,000 రూపాయలు చొప్పున డాక్టర్ ఫణీంద్రబాబు
బాబు రోటరీ సభ్యులు కలిసి అందజేశారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం టోర్నమెంట్ పోటీలు నిర్వహించారని, క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం వారి వంతుగా ఉంటుందన్నారు. వెనక్కి వెళ్తే అందరు వస్తారు. ఉండండి. భాష ప్రజలకు సేవ చేయటంలో సందిరెడ్డి శ్రీనివాసరావు ముందు ఉంటారని, శ్రీనివాసరావుకు సామాజికవేత్త అవార్డు రావడం సంతోషంగా ఉందని ధర్మవరపు శ్రావణ్ కుమార్ అన్నారు. సందిరెడ్డి శ్రీనివాసరావుకు అంతర్జాతీయ సామాజికవేత్తల దినోత్సవం సందర్భంగా పాన్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సేవారత్న పురస్కారం అందజేయగా ఆదివారం ధన్వంతరి దత్తపాదుకా క్షేత్రం కమిటీ సభ్యులు శాల్వా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా శ్రావణ్ మాట్లాడుతూ సందిరెడ్డి శ్రీనివాసరావు సర్పంచ్గా, జెడ్పీటీసీగా ప్రజలకు ఎంతో సేవలు అందించారని, అలాగే రోటరీ క్లబ్ అధ్యక్షులుగా 2 సంవత్సరాల పాటు 200 కార్యక్రమాలు నిర్వహించి ఎన్నో రోటరీ అవార్డులు పొందారని, శ్రీనివాసరావు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహించి అందరూ మన్ననలు పొందాలని తెలియజేశారు. నిన్న అనగా 7/12/2024 విజయవాడలో అంతర్జాతీయ సామాజికవేత్తల దినోత్సవం సందర్భంగా పాన్ ఇండియా కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో 22 రంగాల్లో విశేష సేవలు చేసినటువంటి వారికి ఇచ్చేటువంటి అవార్డుల కార్యక్రమం ఒక పెద్ద ఫంక్షన్ జరిగింది. అందులో సేవా రంగంలో నుంచి రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అధ్యక్షుడిగా 2 సంవత్సరాలు పనిచేసి అటు పేదలకి, బడుగు బలహీన వర్గాల వాళ్ళకి, విద్యాలయాలకి, వైద్యాలయాలకి తాను చేసినటువంటి సేవలకు గుర్తింపుగా మన మాజీ గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి సందిరెడ్డి శ్రీనివాసరావు గారు తర్వాత జెడ్పీటీసీగా కూడా పనిచేసి రాజకీయ రంగంలో కూడా విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి తాను సేవా రంగంలో అత్యద్భుతమైనటువంటి సేవలు చేసినందుకు గాను గుర్తింపుగా పాన్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు ఆయనకి సేవారత్న బిరుదు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు అద్దంకి శ్రీ ధన్వంతరి దత్తపాదుకా క్షేత్రం కార్యవర్గంలో ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉండటం కూడా మా అందరికీ గర్వకారణం. ఈ సందర్భంగా మా అధ్యక్షులు నాగేశ్వర అనంత ప్రసాద్ గారు, కార్యదర్శి కుర్చెట్టి ప్రసాదరావు గారు, కుర్చెట్టి సుబ్బారావు గారు, అదేవిధంగా కోశాధికారి గార్లపాటి రామకృష్ణరావు రామకృష్ణరావు గారు, కార్యవర్గ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారిని సందర్భంగా అభినందిస్తూ స్వామీజీ వారి యొక్క ఆశీస్సులు వారికి మెండుగా ఉండాలని, ఇంకా సేవారంగంలో విశేషమైనటువంటి కృషి చేయాలని కోరుకుంటూ జయగురు. ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.